आप देख रहे हैं OCN खबरनामा। कोकटपल्ली पुलिस ने बालानगर SOT पुलिस के साथ साइबराबाद में 5 अफराद को गिरफ्तार किया जो कोकटपल्ली में एफिड्रीन मिलाकर कोकीन फरोख्त करने की साजिश कर रहे थे। मुलजमीन को जियानगर कोकटपल्ली के करीब रोककर खरीदारों की तलाश के दौरान 820 ग्राम मंशियात बरामद की गई। उनके कब्जे से 1 करोड़ रुपए जब्त किए गए। उन्हें हिरासत में ले लिया गया और उन्हें अदालत में पेश किया जा रहा है। ఇక్కడ మన హైదరాబాద్ కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు 6 గుణశేఖర్ AR కానిస్టేబుల్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు మిగతా 4 మన కస్టడీలో ఉన్నది 5. ఇందులో ఉన్నం సురేంద్ర తిరుపతి ఏపీ స్టేట్, దొంతిరెడ్డి హరిబాబు బాపట్ల డిస్టిక్, చేగూడి మెర్సీ మార్గరెట్ బాపట్ల డిస్టిక్ అద్దంకి, షేక్ మస్తాన్ వలీ అద్దంకి బాపట్ల డిస్టిక్, దేవరాజు యేసుబాబు ఇతను కూడా బాపట్ల డిస్టిక్ అద్దంకి. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవరైతే AR కానిస్టేబుల్ ఉన్నాడో గుణశేఖర్ అతనికి ఈ ఉన్నం సురేంద్ర ఈ తిరుపతి నేటివ్ కాబట్టి ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కావటము, ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏ సమాచారం షేర్ చేసుకోవటము. AR కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ తోటి ఒక విషయంలో సక్సెస్ అయింది కాబట్టి రెండో దాంట్లో కూడా చేయాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ప్లాన్ చేయటము. ఈ సురేంద్రకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క అది ఇచ్చినటువంటి ప్లాన్కి ఓకే అనడం. ఈ ఉన్నం సురేంద్రకి గతంలో ఉన్నటువంటి వీళ్ళంతా మిగతా వాళ్ళు దొంతిరెడ్డి హరిబాబు కావచ్చు, మెర్సీ మార్గరెట్ కావచ్చు, షేక్ మస్తాన్ వలీ, యేసుబాబు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. దాంతో వీళ్ళు అక్కడి నుంచి బాపట్ల నుంచి తిరుపతి నుంచి గుంటూరు రావడం, గుంటూరు నుంచి హైదరాబాద్ రావడం. ఆల్రెడీ ఇక్కడ యేసుబాబు అనేవాడు ఇక్కడ లోకల్లో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. తీసుకుని వస్తున్నాం, నువ్వు అమ్మి పెట్టాలని చెప్పేసి అంటే ఇక్కడ ఇతను సార్ మీరు తీసుకురాండి నేను అమ్మి పెడతాను చెప్పేసి ఇతను ప్లాన్ చేయడము. నేను వచ్చిన తర్వాత 29వ తారీఖు వాళ్ళు హైదరాబాద్కి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకొని అందరూ కలుసుకొని నిన్నటి రోజున ఈ ఆదివారము సోమవారము కొంచెం హాలిడేస్ ఉంటాయి, నిన్న మన పోలీసు కూడా అందరూ జూన్ 2 బిజీలో ఉంటాము అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఎవరికి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే SOT వాళ్ళు బాలానగర్ SOT అండ్ మన కుకట్పల్లి పోలీస్ జాయింట్గా వాళ్ళు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు దీని వర్త్ కూడా సుమారు ₹1 కోటి ఉంటుంది. ఇందులో కొకైన్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దాదాపు ₹1 కోటి వర్త్ ఉన్నటువంటి ఈ యొక్క కొకైన్ని పట్టుకోవడం జరిగింది, మిక్స్డ్ డ్రగ్. ఇందులో మనకి SOT DCP శ్రీనివాస్ గారు, అదేవిధంగా వాళ్ళ అడిషనల్ DCP విశ్వప్రసాద్, బాలానగర్ అడిషనల్ DCP సత్యనారాయణ, కుకట్పల్లి ACP రవికిరణ్, అదేవిధంగా కుకట్పల్లి ఇన్స్పెక్టరు, SOT ఇన్స్పెక్టరు, వాళ్ళ టీం ఎంటైర్ టీం అందరూ కూడా బాగా ఇలా కష్టపడడం జరిగింది. గతం నుంచి మీరు చూస్తున్నారు ఎక్కడ మనకి ఈ ఓవరాల్ సరౌండింగ్లో కానీ మన సైబరాబాద్లో అడుగు పెట్టాలంటే కూడా SOT వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేయడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ టెక్నాలజీ కానీ చాలా ఎఫెక్టివ్గా వాడుకోవడము. దానివల్ల ఈ మధ్యకాలంలో మనకి కేసులు కూడా తగ్గినాయి. స్టేట్లో కూడా సపరేట్గా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడము, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇంటర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం వల్ల మన కాడ తగ్గినప్పటికీ కూడా ఇంకా కూడా ఇలాంటివి వచ్చినా కూడా పట్టుకోవడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. सही खबरें जानने का आपको है ख्याल? हम बताएं आपको पल पल का हाल। सियासी हंगामे हो या मजहबी मामलात, कायदीन की नुमाइंदगी हो या हुकूमत के इक़दामात, अवामी मसाइल हो या समाजी मामलात, संगीन जराइम हो या भयानक हादसात, क्या कुछ है सूरत हाल? कैसे हैं हालात? हम बताएं आपको हर एक बात। जानने के लिए देखिए OCN खबरनामा।